కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రారంభించింది. దాదాపు 23 కిలోమీటర్లు పూర్తి చేసింది. వీళ్ళు కేవలం 10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆనాడు కేవలం 1000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ టన్నులు పూర్తి అయ్యి ఇవాళ నల్గొండ జిల్లాకు దాదాపు 3 లక్షల ఎకరాలు సాగునీరు తెచ్చేటువంటి కార్యక్రమం పూర్తి అయ్యేది అధ్యక్ష. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఇవాళ శాశ్వతంగా మాకు కరువు బారిన నిలబెట్టిన వ్యక్తి చంద్రశేఖరరావు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ దేవరకొండ నియోజకవర్గం, అచ్చంపేట లాంటి నియోజకవర్గం, మురుగోడు లాంటి నియోజకవర్గం మాకు ఎక్కడ కూడా ఒక ఎకరానికి సాగు నీరు అందనటువంటి ప్రాంతం మాదని చెప్పి ఈ సభలో మాట్లాడడం ద్వారా ఎంతో బాధ కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. టన్నాలు పూర్తయి ఉంటే ఇలా మాకు ఆ సాగునీరు కొంత భాగం వచ్చేది. దాంతో పాటుగా ఇవాళ అధ్యక్ష డిండి ఎత్తిపోతుల పథకాన్ని చెప్పి ఏది పాలమూరు రంగారెడ్డి నుంచి మాకు నీటిని తీసుకొస్తా అని చెప్పి మరొక అందులోనే మీ సొంతంగా మళ్ళొక డిండి ఎత్తిపోతులా కానీ ప్రవేశపెడుతున్నా అని చెప్పి దానికి 8 సార్లు సర్వే చేశారు అధ్యక్ష. 8 సార్లు సర్వేకి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప అక్కడ శ్రీశైలం నుంచి మీరు నార్లపూర్ నుంచి తీసుకొస్తారా, ఏదుల నుంచి తీసుకొస్తారా, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో నిర్ణయం జరగలేదు అధ్యక్ష. నిర్ణయం జరగకపోగా అధ్యక్ష మా దగ్గర ఈ రిజర్వాయర్ కట్టిన అధ్యక్ష. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో నిర్ణయం జరగక ముందు ఎవరైనా తెలివైన నాయకుడు కానీ తెలివైనటువంటి పరిపాలన అధ్యక్షుడు కానీ నువ్వు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియకముందే నిర్ణయం జరగకముందే ఇక్కడ రిజర్వాయర్లు కట్టి ఇక్కడ మా దగ్గర గొట్టిముకలో ఒక రిజర్వాయర్ కట్టిన అధ్యక్ష, సింగరాజపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టిన అధ్యక్ష, మునుగోడులో చర్లపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టిన అధ్యక్ష. రిజర్వాయర్ కట్టిన తప్ప అక్కడి నుంచి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడి నుంచి చేయాలని కూడా నిర్ణయం చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మా ప్రాంతాన్ని ఇలా దుర్భీరమైన పరిస్థితులను నెట్టింది కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ నల్గొండ జిల్లాలో సభ పెట్టే నైతిక హక్కు లేదు నీకు. ఎందుకంటే ఇవాళ మా ప్రాంతాన్ని కరువు బారిన నెట్టింది మీరు. ఇవాళ నల్గొండ జిల్లాలో అధ్యక్ష చాలామంది మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడనే మొన్ననే మాట్లాడి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో నేను ఇప్పటికి చూస్తున్నా నా అనుభవంలో అధ్యక్ష ఇప్పటి వరకు ఒక్క సాగునీరు ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. కనీసం ఉన్నటువంటి ఉదయ సముద్రం అధ్యక్ష దాదాపు 90% పూర్తయింది. అది ఒక 10% పూర్తయి ఉంటే ఇవాళ మాకు సాగు ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇవాళ మాకు నక్కలగండి ఒక 10% పూర్తయ్యేది. ఇవాళ పెళ్లిపాగల ఒక పూర్తి చేయనట్టు పరిస్థితి. అంటే మీరు కేవలం ఇవాళ ప్రజలను మభ్యపెట్టినారు తప్ప ఎక్కడ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులను మీరు ఒక్కడి కూడా పూర్తి చేయకుండా ఇవాళ కేవలం ఓడిపోయిన నీకు మొన్ననే సిగ్గురు ఉండాలి మీకు నల్లగొండ జిల్లా ప్రజలు ఇవాళ తగినంత బుద్ధి చెప్పినారు. మీకు 12 సీట్లు ఉంటాయి అధ్యక్ష మా ఉమ్మడి జిల్లాలో. ఇవాళ ఒక్కొక్కరు 50,000, 60,000, 70,000 అంత మెజారిటీతోటి ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు గెలిపించి మీకు తగినటువంటి బుద్ధి చెప్పినారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో సభ పెట్టేటువంటి నైతికమైన హక్కు కేసీఆర్కి లేదు. నిజంగా నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా నా దేవరకొండ ప్రాంతానికి నువ్వు తల వంచుకొని క్షమాపణ చెప్పాలని ఇవాళ కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను ఇవాళ ముఖ్యమంత్రి నిజంగా నాకు కూడా రాజకీయాల్లో కొంచెం చదువుకున్న వాళ్ళగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకసారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పులతోటి కొట్టండి, మీకు చెప్పులు ఉన్నాయి కదా రైతులను ముఖ్యమంత్రి గారి మీద రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడండి అధ్యక్ష. చెప్పులతోటి వారు కాదు నల్గొండ జిల్లా ప్రజలు. నిన్న మా కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్తే అదేదో నేరమైనట్టు వేరెవరో మాట్లాడారు అక్కడి నుంచి అధ్యక్ష. చెప్పులతోటి మమ్మల్ని కాదు అధ్యక్ష కొట్టేది, మిమ్మల్ని చెప్పుడుతోటి కొట్టినట్టు ఓడించారు అధ్యక్ష మొన్ననే ఇక్కడ నల్లగొండ జిల్లాలో నల్లగొండ ప్రజలంతా. అందుకే అంటున్నా అధ్యక్ష నల్లగొండ జిల్లాలో మీరు మాట్లాడిన ప్రతి మాటకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఇవాళ కేసీఆర్ పైన ఉందని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, నీ మొత్తం ఊడదీసింది లాగూడదు. ఎస్ నేను మొత్తం ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు. నీకు సభకు వచ్చే చేత కాదు అధ్యక్ష. నిజంగానే పడిపోయినారు, మాకు బాధ అనిపించింది. ఓ దశలో అరే ఇంత పెద్ద మనిషి పడిపోయినా లేస్తాడా లేవా అనుకున్నాం. కానీ నిన్నటి వరకు హాస్పిటల్లో బండి అధ్యక్ష. నిన్న నల్లగొండ జిల్లాకు మాత్రం బ్రహ్మాండంగా కర్రలు పట్టుకొని స్టేజ్ ఎక్కి మీకోసం నేను కర్రలు పట్టుకొని వచ్చినటువంటి సానుభూతి తెలిపేటువంటి ప్రయత్నం చేసిన నల్లగొండ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ నిన్ను నమ్మరు.
నువ్వు నల్లగొండ జిల్లాకు చేసిన ద్రోహం నల్లగొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా మా లాంటి దేవరకొండ ప్రాంతం లాంటి మునుగోడు లాంటి అచ్చంపేట లాంటి ప్రజలు నీ జీవితంలో కూడా క్షమించిన విషయాన్ని మరొకసారి సభ ద్వారా తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్షల వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ అధ్యక్ష తమరు తెలియదు కాదు అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష ఆనాడు 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష